పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతోన్న వేళ దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్పై లీటరుకు 13 రూపాయలుగా ఉన్న సుంకాన్ని 3 రూపాయలకి తగ్గించింది. డీజిల్పై లీటరుకు 10 రూపాయలుగా ఉన్న సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండుతున్న వేళ చమురు మార్కెటింగ్ సంస్థలకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 రూపాయల చొప్పున తగ్గిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్పై లీటరుకు 13 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని 3 రూపాయలకి తగ్గించింది. ఈ కారణంగా 10 రూపాయల మేర సుంకం తగ్గింది. డీజిల్పై లీటరుకు 10 రూపాయలుగా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ సున్నాకు చేసింది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు 1.75 లక్షల కోట్ల భారం పడనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు డీజిల్ ఎగుమతిపై లీటరుకు 21.5 రూపాయలు, విమాన ఇంధనం ఏటీఎఫ్ పై 29.5 రూపాయల ఎగుమతి పన్నును తిరిగి విధించారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అంతర్జాతీయ చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటింది. అయినప్పటికీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పీసీఎల్, పీపీసీఎల్, ఐఓసీ రిటైల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. దీనివల్ల ఆయా సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గే అవకాశం లేకపోయినా ఇంధన ధరల భారాన్ని చమురు కంపెనీలు ప్రజలపైకి బదిలీ చేయకుండా ఉపకరించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.77 రూపాయల వద్ద, డీజిల్ ధర 87.67 రూపాయల వద్ద కొనసాగుతున్నాయి. వ్యాట్, ఇతరత్రా సుంకాలతో కలిసి వివిధ రాష్ట్రాల్లో ఈ ధరలు విభిన్నంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండిపోతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దేశ పౌరులకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. అనేక దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం సామాన్యుడిపై భారం పడకుండా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆయన చెప్పారు. భారత్ తన ముడిచమురు అవసరాల్లో 88%, సహజవాయువు అవసరాల్లో సగానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిని ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ కేంద్రం తన పన్ను ఆదాయాన్ని తగ్గించుకొని మరీ ఇంధన ధరలను అదుపులో ఉంచే ప్రయత్నం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు వినియోగదారులకు, ఇటు ద్రవ్యోల్బణ నియంత్రణకు ఎంతో సహాయపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.